నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం నేను ధర్మస్థలంలో ఉన్నాను. ధర్మస్థలంలో ఇప్పటికే ఇక్కడ నడుస్తున్నటువంటి వివాదం గురించి అందరికీ కూడా తెలుసు. అయితే ముఖ్యంగా 13 ప్రాంతాల్లో తవ్వకాలని ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా 8 ప్రాంతాల్లో తవ్వకాలని పూర్తి చేశారు. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి లొకేషన్ అండ్ స్పాట్ 13వ స్పాట్ నెంబర్ 13. ఎగ్జాక్ట్గా నేను అక్కడే ఉన్నాను. ఇదే స్పాట్ నెంబర్ 13. ఇదే చివరగా వెలికి తీసేటువంటి తవ్వేటువంటి స్పాట్ కూడా ఇదే. ఈ స్పాట్ దాదాపుగా మనకి ఇక్కడ చూస్తే దాదాపు ఒక 50 అడుగుల పొడవు, అదేవిధంగా మరొక 30 అడుగుల వెడల్పు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది నిజంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద ప్లేస్. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా కేవలం 6 అడుగుల వెడల్పులో ఉన్నటువంటి ఒక చదరపు ఆకారంలో ఉన్నటువంటి ప్లేసెస్లో మాత్రమే తవ్వకాలు జరిపారు. సో 1వ నెంబర్ కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 6లో కాస్త ఎక్కువగా వెడల్పులో ఒక 12 అడుగుల వెడల్పులో తవ్వారు, 6 అడుగుల లోతు తవ్వారు. 8వ స్పాట్లో కూడా దాదాపు 6 అడుగుల వెడల్పు, 10 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు వరకు తవ్వారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చాలా విస్తుపోయేటువంటి విషయాలు ఏంటంటే, నేను నిలుచుకున్నటువంటి ప్రాంతం ఇది నేత్రావతి నదికి సంబంధించినటువంటి అటువైపు ఉన్నటువంటి ఆనకట్ట. ఈ ఆనకట్టకి ఇటువైపు ఉన్నటువంటి ప్రాంతమే ఇది. ఎస్, ఇక్కడ చూడొచ్చు 13వ నెంబరు ప్రాంతం. ఇక్కడ ఒక ఫెన్సింగ్ను కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. సో వర్క్ ఇన్ అనేటువంటి ఒక లేబుల్తో ఒక కాషన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేటువంటి ఒక కాషన్తో ఉన్నటువంటి ఫెన్సింగ్ను కూడా ఇక్కడ రోప్స్ని కూడా ఏర్పాటు చేశారు. దీన్ని దాటి లోపలికి ఎవరు కూడా పోకూడదు. సో చివరిగా ఉండేటువంటి అత్యంత పెద్ద ట్విస్ట్ ఉన్నటువంటి ప్లేసెస్ ఇదే 13వ నెంబరు స్పాట్. ఈ స్పాట్లోనే పదుల సంఖ్యలో దాదాపుగా 50కి పైగా మృతదేహాలు ఉన్నాయనేది అందరూ కూడా చర్చించుకుంటున్నారు.